అసలే కరువు కాలం, వర్షాలు లేవు. అయినా నిజాం సాగర్ సిక్కం భూమి మాత్రం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. 2 ఏళ్లుగా వర్షాలు లేక ప్రాజెక్టు ఎండిపోయింది. దీంతో సమీప ప్రాంత రైతులు సిక్కం భూమిలో పంటలు పండిస్తున్నారు. వేలాది ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ శిఖం భూమి రైతులకు కరువు సమయంలో ఆసరాగా నిలుస్తోంది. నిజామాబాద్తో పాటు మెదక్ జిల్లా రైతులు నిజాం సాగర్ శిఖం భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. కూరగాయలతో పాటు పచ్చిమిర్చి, శనగ, పొద్దుతిరుగుడు, కంది పంటలను పండిస్తున్నారు. 10,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు రైతులు. శనగ, పొద్దుతిరుగుడు పంట కొద్ది రోజుల్లోనే రైతుల చేతికొచ్చే అవకాశం ఉంది. వర్షాలు లేక జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. చుక్క నీరు లేక బోరుబావులు ఎండిపోతున్నా ఈ సమయంలో నిజాం సాగర్ శిఖం భూముల్లో కోట్లాది రూపాయల పంట పండుతోంది. నిజాం సాగర్ గురించి ఎందుకంటే పంట బాగుంది. ఎందుకంటే ట్రాక్టర్లతో దున్నుకొని మేము పైసలు ఖర్చు పెట్టుకొని దున్నుకొని మా పొలంలాగా మంచిగా పని చేసుకొని 10-20 మంది కలిసి ఒక్క తడ ఇంత 20-30 ఎకరాలు మనిషికి 10 ఎకరాల లాగా వేసుకొని మంచిగా ఉమ్మడిగా పని చేసుకొని పంట తీసుకొని చేస్తున్నాము. కంది, పొద్దుతిరుగుడు, శనగ పంటలు వేసిన రైతులు పంట దిగుబడిపై నమ్మకంగా ఉన్నారు. ఎకరానికి 2,000 నుంచి 4,000 రూపాయలు మాత్రమే ఖర్చయినట్టు చెబుతున్నారు రైతులు. 2 జిల్లాల రైతులు శిఖం భూమిలో సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. నిజాం సార్ బ్యాక్ వాటర్ దాంట్లో పోయి శనిగలు ప్లస్ మరి కుస్మ, సన్ఫ్లవరు, మరి అంటే దోసకాయలు వేసుకుంటూ సుమారు 5-6 గ్రామాల ప్రజలు సుమారు 3,000 ఎకరాల దాకా శనిగ, సన్ఫ్లవర్ వేసుకోవడం జరిగింది. నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులు శిఖం భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కో గ్రామానికి చెందిన రైతులు ఇంటింటికి వంతుల చొప్పున డబ్బులు వేసుకుని శిఖం భూములు సాగు చేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు.